మీ పేరు? నా పేరు నాగరాజు. ఏ ఊరు? ఖమ్మం నుంచి వచ్చాను. మీరు ఖమ్మం. ఎట్లా తెలిసింది ఆశ్రమం గురించి? శ్రీనన్న స్వామి వారు మాట్లాడారు, వాళ్ళు యూట్యూబ్లో చూశారు. ఆయన కూడా అవగాహన ఉంది మీరు వారు. ఏం చేస్తారు మీరు ప్రొఫెషన్? నేను బుల్లెట్ మెకానిక్ అండి ఖమ్మం. రాయల్ ఎన్ఫీల్డ్. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వెరీ మెకానిక్ మన హాస్పిటల్. గాయత్రి సాధన చేసేవారు? లేదులే కానీ లేదు. మనకి కొద్దిగా దేవుడు అంటే భక్తి, దాంతోనే ఎక్కడున్నా ఏ దేవుడి దగ్గరికైనా వెళ్తూ ఉంటాం మంచిగా. ఎట్లా వచ్చారు? మేము ట్రైన్ ఖమ్మంలో ట్రైన్ ఎక్కితే డైరెక్ట్ చీరాల దిగారు. అక్కడ నుంచి షేరింగ్ ఆటోతోనే ఇక్కడ దింపేశారు. ఆశ్రమంలో దింపారా? డైరెక్ట్ ఆశ్రమం దగ్గర లోపల మనిషికి బాగుంది, పీస్ఫుల్. వచ్చాము, రాత్రి వచ్చాములే కానీ వచ్చినట్టే లేదు. అలా చూసి ఇలా గడిచిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికీ మీరు మంచిగా రిసీవింగ్ చేసుకొని భోజనాలు కూడా మీరే వండి మాకు పెట్టడం జరిగింది. మీకు మా ఉండటానికి కూడా షెల్టర్, మంచి రూమ్, పెద్ద రూమ్ ఉంది. అంతా బాగుంది. అంతా మంచిగా జరగాలి, పిల్లలు మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా వ్యాపారం మంచిగా ఉండాలని ఆ సంకల్పంతో రావడం జరిగింది. అంతే, అంతా అమ్మవారిదే ఏది జరిగింది. రైట్. నా పేరు సుబ్రహ్మణ్య రెడ్డి, ఖమ్మం. నేను హాస్పిటల్ మార్కెటింగ్ చేస్తాను. అసలు కార్తీక మాసంలో అక్కడ యజ్ఞం చేస్తారు. అది చేస్తే నేను ఇట్లానే మా ఫ్రెండ్స్ ద్వారా సరే కార్తీక మాసంలో ఇక్కడ యజ్ఞం చేస్తారు, అది చేస్తే చాలా మంచిది. దానికి మనం పోవటం సడన్గా అప్పటికప్పుడే డిసైడ్ అయ్యి వచ్చినాం. స్నానం చేశారా? సముద్ర స్నానం చేసాం, నైట్ చేసాం, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ చేసాం, ప్రదక్షిణ చేశాం. ఎట్లా అనిపించింది? మంచిగా ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్ ఏరియా, సముద్రం మొత్తం దగ్గర, సముద్రం స్నానానికి కూడా ఇబ్బంది లేదు, అకామిడేషన్ అంతా మంచిగా ఉంది, రిసీవింగ్ బాగుంది, ఫుల్ హ్యాపీ. మంచిగా హోమం చేసుకొని హ్యాపీగా వెళ్దాం. ఖమ్మం అండి. మీ పేరు? నర్సయ్య అండి. ఏం చేస్తుంటారు? 2 వీలర్ మెకానిక్ని. నేను మీరిద్దరు కలిసి చేస్తారు? తమ్ముడు నాగరాజు, ఇద్దరం కలిసి ఒకటి ఆయన షాప్లోనే ఉంటాను. నేను అక్కడే చేసుకుంటున్నాను వాళ్ళకి ప్రస్తుతానికి. నాకు మొన్నటిదాకా ఒంట్లో బాగాలేదు. అది నాకు బీపీ షుగర్ ఎక్కువయ్యి కొంచెం ఆలోచనలతో నేను కొంచెం డేంజర్లోకి వెళ్ళిపోయినా. కానీ రోజు నాకు తలనొప్పి వచ్చేదంటే రాత్రి రాలేదు. ఇక్కడ పడుకునే టైంలో నాకు కొంచెం నొప్పిలాగా వచ్చి అది ట్యాబ్లెట్ వేసుకోగానే కొంచెం ఫ్రీ అయ్యేది. కానీ రాత్రి ట్యాబ్లెట్ వేసుకోలేదు, నేను మంచిగానే ఉన్నాను. రాత్రి ఏం చేశారు? సాధన ఏం చేశారు? మేడం ఏదో సాధన చేయించి రాత్రి ఏం జరగలేదు? ఓంకారం సాధన ఇక్కడ మీరు ఏమని పిలుస్తారు? ప్రదక్షిణ చేశాము 112 సార్లు. చాలా మంచి అనిపించింది. మా ఫ్రెండ్ శ్రీనివాసరావు గారు యూట్యూబ్లో చూసి మాకు చెప్తే మేము బయలుదేరినాం. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్కి కూడా చెప్పాము, వాళ్ళు మీరు పోయి చూసి రండి, మీరు అన్ని రకాలుగా మీకు అనుభవం ఉంది కాబట్టి ఒకసారి చూసి రండి, మీరు ఎలా ఉంది ఏంటి అని చెప్పండి, చెప్తే మీరు ఈసారి వెళ్దాము. మేము అయితే పౌర్ణమి అంటే నాకు చాలా ఇష్టం అండి. సముద్ర స్నానం అంటే ఇంకా ఇష్టం. పొద్దున్న పౌర్ణమికి ముందు స్నానం, పౌర్ణమి రోజు స్నానం. ఈరోజు ఉదయం మేము ప్రతి నెల పౌర్ణమికి అరుణాచలం వెళ్తాము. గిరి ప్రదర్శన చేస్తాను, కంపల్సరీ చేస్తా. కానీ కొంచెం ఒంట్లో బాగలేదు కదా అని నేను ఈ పౌర్ణమికి ఇక్కడ దగ్గర కదా చూద్దాం, అమ్మవారి దగ్గర, గాయత్రి అమ్మవారి దగ్గర ప్రదర్శన చేద్దాం. అక్కడ 14 కిలోమీటర్లు, ఇక్కడ 112 ప్రదర్శన చేసి 112 చేశాము. మాకు చాలా హ్యాపీ. మీరు కూడా మాకు బాగా సహకరించారు. టైంకి భోజనం, టిఫిన్ అన్నీ మంచిగా చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఏదైనా మా ఫ్రెండ్ ద్వారా వచ్చాం, శ్రీనివాసరావు గారు, ఆయనకి థ్యాంక్స్. ఆయన చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆయన పట్టుదల పట్టిండు. స్వామి మాల మీద ఉన్న శ్రీనివాసరావు గారు, ఆయన గ్యాస్ కంపెనీలో చేసిండు.
ఇక మా తమ్ముడు చెప్పగానే వెళ్ళాల్సిందే అన్నయ్య అన్నాడు. ఆయన ఈయన ఫ్రెండ్కి చెప్పగానే వెళ్దాము అన్నాడు. వెరీ గుడ్. మేమంతా శివయ్య దగ్గరికి వెళ్తాం, ఎక్కువ అరుణాచలం వెళ్తాం. మీ దగ్గరికి మాత్రం మనసు పూర్తిగా వచ్చాము, వెరీ గుడ్. మాకు మంచి జరగాలని. ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2 ప్రాబ్లమ్స్ అప్పచెప్పాను. అంతా తల్లిదే. రైట్, థ్యాంక్ యూ. ఏ ఊరు? కనుకండి ఎప్పుడు వచ్చారు? నిన్న నైట్ ఎట్లా తెలిసింది? యూట్యూబ్ ద్వారా చూసాను. అప్పటి నుంచి సాధన చేస్తాను గాయత్రి మనం. ఎప్పటి నుంచి? అప్పుడు 50 days అవుతుంది. అంటే వీడియో చూసిన దగ్గర నుంచి. డైలీ టు మాలా జపం చేస్తాను. ఈరోజేమో మంత్రోపదేశం చేశారు మళ్ళీ. ఇది చేసిన కానీ కొంచెం నాకు వేరియేషన్స్ కూడా బాగా ఉన్నాయి. ఏం వేరియేషన్స్? వేరియేషన్స్ అంటే పాజిటివ్ ఎనర్జీస్ ఇది అవ్వడం, కొంచెం అంతా నెగిటివ్లోకి వెళ్ళిపోయింది, కొంచెం ఒకటి కొంచెం కొంచెం బయటికి రావడం జరుగుతుంది. ఏంటి మీ ప్రొఫెషన్ ఎలా అనిపిస్తుంది? ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీకు ఎట్లా అనిపించింది? ఇక్కడ కూడా బాగున్నాను, ఆధ్యాత్మికంగా చాలా ప్రశాంతంగా. ఆ మంత్రోపదేశం చేసినప్పుడు రాత్రి లలిత ఇది చదివినప్పుడు కూడా వైబ్రేషన్స్ వచ్చాయి. అదో రకమైన బాడీ అంతా ఊగుతూ చదివిన సేపు. తర్వాత కూడా ఎక్కడ కూడా వైబ్రేషన్స్ వచ్చాయి. పాజిటివ్గా అనిపిస్తుంది. సముద్ర స్నానం చేయడం పొద్దున కూడా అది కూడా బాగుంది. పౌర్ణమి రోజు ఇంకా సాధన చేస్తూ ఉంటే ఇంకా మంచి జరుగుతూ ఉంటుంది. ఇదే స్టార్టింగ్ కాబట్టి ఏం సాధన చేద్దాం? ఆధ్యాత్మికంగా ఇదే గాయత్రి మంత్ర సాధన, ఓంకార సాధన, లేదంటే మహాలక్ష్మి సాధన కూడా ఉంది కదా, అది కూడా తీసుకుంటే అది కూడా చేయొచ్చు. మహాలక్ష్మి సాధన చేశారా? చేయలేదండి, ఆ మంత్రం అందులో పెట్టారండి వాట్సాప్లో, అది చదివాను అంతే అండి. ఇక్కడ తీసుకుంటే చేయాలని తర్వాత. ఇంకేమన్నా తెలుసుకున్నారు? ఇంకేమన్నా అనుభూతులు? ఇంకేమన్నా అందరికీ ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చిన వలన అడ్వాంటేజెస్ ఉంటుందండి అందరికీ. ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ అందరికీ మంచి జరుగుతుందండి వాళ్ళ లైఫ్లో. కోరికలు అన్నవి అవి ఎవరాలు ఇష్టం అండి, కానీ ఇక్కడికి రావడం వల్ల ఆధ్యాత్మిక ఇదిలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం బాగా. ఏది మాయలో పడి అందరూ వేరేగా వెళ్ళిపోతున్నారు, కానీ ఇదే ఏదైనా మనకు కూడా వచ్చేది ఇదే అండి. మనం చేసుకున్న దాన్ని బట్టి వస్తుంది. మన సాధన బాగా చేయగలిగితే కనుక ఈ జన్మలోనే మంచి గతిని పొందగలుగుతాం. ఈ జన్మ అంతా ఎల్లో ఎందుకు వేశారు? ఎల్లో అంటే మనం సాధన చేసేదానికి తొందరగా రిజల్ట్ రావడం గురించి. కానీ ఎక్కడ చదివారు? ఎక్కడ చదవలేదు, అమ్మ చెప్పారు. అమ్మ చెప్పారు, ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే ఎల్లో వేసుకుంటారండి అని చెప్పారు. వెరీ గుడ్, రైట్, ఓకే. పర్లేదు, చెప్పండి. మీ పేరు? వెంకటరమణ. ఏ ఊరు? గుంటూరు నల్లపాడు. ఏం చేస్తారు? నేను మామూలుగా సిటీ బస్సులో కండక్టర్ చేస్తాను. ఎట్లా తెలిసింది ఆశ్రమం గురించి? అమ్మగారికి ఇంటర్వ్యూ చూసి ఇక్కడ రావటం జరిగింది. ఇది అంతకుముందు వచ్చున్నారు కదా మీరు? అవును. ఎప్పుడు చూసారు ఇంటర్వ్యూ? 2 నెలలు. చూసిన దగ్గర నుంచి ఏమన్నా సాధనలు చేశారా? అప్పుడేం సాధన చేయలేదు. ఇప్పుడు మంత్ర దీక్ష ఇస్తూ ఉన్నారు కాబట్టి మళ్ళీ వచ్చి తీసుకుంటాం. ఎప్పుడు వచ్చారు ఈ ట్రిప్లో? 1 వీక్ బ్యాక్ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ 14వ తారీఖు పౌర్ణమికి మంత్ర సాధన చేస్తాం. రాత్రి ఏం సాధన చేశారు? రాత్రి మామూలుగా మంత్ర దీక్ష మంత్ర దీక్ష ఈరోజు మనం చేసాం. దాని వివరాలు చెప్పారు మంత్ర దీక్షతో. పోయినసారి వచ్చినప్పుడు యజ్ఞంలో ఏమన్నా పాల్గొన్నారా? లేదు సార్.
ప్రదక్షిణ చేసుకుని ప్రదక్షిణ చేసుకుని అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది అనిపించిందా ప్రదక్షిణ చేసి? మనం ప్రయత్నం చేస్తున్నాము. ఏంటి ఏ సంకల్పంతో? అదే సమస్యలు కోర్టు గొడవ. సరే. స్వామి మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి, ఖమ్మం నుంచి వచ్చాను. ఏం చేస్తుంటారు? ప్రైవేట్ ఎంప్లాయ్ అండి. ఏ కంపెనీ? హెచ్పి గ్యాస్ లీడర్స్. ఆశ్రమానికి ఎట్లా వచ్చారు? నేను యూట్యూబ్లో చూస్తున్నాను స్వామి. ఏ ఛానల్? నేను మన యూట్యూబ్లో మన ఆశ్రమం గురించి రామకృష్ణ గారి వీడియోస్ నేను ఫాలో అవుతాను. అవి చూసే క్రమంలో మన వీడియోస్ కూడా వచ్చినవి. వాటి వల్ల నేను చూసి ఎప్పటి నుంచో 6 నెలల నుంచి రావాలనుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ సంతృస్థానం 2 ఇదవుతాయని ఇక్కడ వచ్చాను అనమాట. మరి గాయత్రి సాధన చేస్తారా మీరు? నేను మంత్రం తీసుకోలేదు కానీ ఇంట్లో చేస్తూనే ఉన్నాను స్వామి. మన గురువు ఇది కూడా పెట్టాను, గురుస్థానం కూడా పెట్టాను ఇంట్లో. గురుస్థానం మేడం గారు వీడియోస్ చూసి కూడా నేను గురుస్థానం కూడా పెట్టాను ఇంట్లో. 5 దీపాలు పెట్టి చేస్తున్నాను. బాగుంది, చాలా బాగుంది. అప్పటి నుంచి చాలా బాగుంది. మంత్రం తీసుకోలేదు కానీ చాంటింగ్ చేస్తున్నాను. ఇక మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు తీసుకుందామని. రోజుకి ఎన్నిసార్లు చేస్తున్నారు చాంటింగ్? 5 మాలలు చేస్తున్నాను. 5 మాలలు? 5 మాలలు 25-30 నిమిషాలు పడుతుంది. 5 మాలలు దీపాలు వెలిగించి కూర్చొని 5 మాలలు చేస్తాను. ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను 41 డే అయిపోయింది. 2 months దాకా చేసేసాను. 2 months. ఇప్పుడు ప్రస్తుతానికి ఆపాను, మాల వేసుకున్నానని. దానికి దీనికి ఎక్కువ టైం టైం కుదరక ఎక్కువ టైం అవుతుంది. మాల వేసుకున్నప్పటికీ అయ్యప్ప మాల వేసినప్పటికీ రోజుకు 1 మాల చేస్తే బెటర్ ఏమో. ఓకే, 1 మాల అయితే చేయొచ్చు. ఎందుకంటే అది కంటిన్యూటీ ఉంటుంది. ఓకే దాని గురించి. అవును, చేయొచ్చు, చేస్తాను. ఎప్పుడు వచ్చారు ఆశ్రమంకి? ఆశ్రమంకి నిన్న వచ్చాను. ఈ ఆశ్రమం పేరేంటి? సహ్యాద్రి ఆశ్రమం, చీరాల. ఓకే. సహ్యాద్రి అంటే చెప్పారా మేడం? చెప్పలేదు కానీ మాస్టర్ గారు ఈ ఆశ్రమానికి శ్రీరామహంస సహ్యాద్రి. అవును. శ్రీరామ్ అంటే గురుదేవ్, హంస అంటే గాయత్రి అమ్మవారు, సహ్యాద్రి అంటే గురుదేవ్ మాతాజీకి ఇచ్చిన బిరుదు. ఆవిడకి అంత పేషెన్స్, అంత సహనం ఉంటుంది అని ఆవిడకి ఇచ్చిన బిరుదు అనమాట గురుదేవ్. ఆ ముగ్గురు ఇక్కడ ఉన్నారు అనే ఇదితోటి ఆ శక్తి గ్రహించి మాస్టర్ గారు పెట్టిన పేరు శ్రీరామహంస సహ్యాద్రి. ఎట్లా అనిపించింది మీకు? చాలా బాగుంది, చాలా బాగుంది. ఏం బాగుంది అంటే ఇక్కడ ఆశ్రమం పూజలు కానీ, మెడిటేషన్ చేసుకోవటానికి కానీ, అకామిడేషన్ కానీ, పక్కనే సముద్రం ఉన్న స్నానానికి కానీ, అన్ని రకాలుగా చాలా పీస్ఫుల్గా ఉంది. ఆధ్యాత్మికంగా కూడా ఉంది, చాలా బాగుంది. ఎక్కడో వేరే ఒక లోకానికి వచ్చామన్నట్లు ఉంది. అంటే మనకింత దగ్గర, చీరాల దగ్గరలో ఉంటుందని ఇంకా ఎవరికి సరిగా తెలియదు. చాలా బాగుంది. మీ సాధనలో మరి ఈరోజు పొద్దున్న మీరు అయ్యప్ప సాధనలు చేసుకున్నారా? చేసుకున్నాం. మాకు అక్కడ అంటే గుడికి వెళ్తాము, గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి జ్యోతి దర్శనం చేసుకుని హారతి తీసుకుంటాం అంతే. ఇక్కడ ప్రజ్ఞా సజల శ్రద్ధకి ప్రదక్షిణ చేశారా? రాత్రి చేశాను. 8 ఆకారంలో చేశాం. ఎందుకు చేశారు 8 ఆకారం? మన సంకల్పం పెట్టుకొని ఆ సంకల్పం నెరవేరడం గురించి చేయమని మేడం గారు చెప్పారు. అది చేశాము. మళ్ళీ సంకల్పం తర్వాత మళ్ళీ ఒకసారి చేయమని చెప్పారు. ఎట్లుంది అనుభూతి? చాలా బాగుంది. ఆ 8 షేప్లో తిరుగుతూ ఉంటే ఒక విధమైన అనుభూతి చాలా బాగుంది. డిఫరెంట్గా, కొత్తగా ఉంది. ఇంకేమైనా చెప్పదలుచుకున్నారు? చాలా బాగుంది. అందరూ వచ్చి ఇక్కడ దర్శించుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. యజ్ఞం కూడా జరుగుతుంది కదా, ప్రతిరోజు యజ్ఞం ఉంటుంది, అందులో పాల్గొంటాము. చాలా బాగుంది. ఇక్కడ అందరూ వచ్చి దర్శించుకోవచ్చు. శ్రీనివాస్ అండి నా పేరు, విజయవాడ. నాదంతా ఆధ్యాత్మిక ప్రయాణం అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఏమీ ఎక్స్పెక్ట్ చేయను, ఏమీ ఆశించను. ఇక్కడికి వచ్చాక నేను కుండి దగ్గర నాకు మత్తు వచ్చేస్తుంది. వచ్చిన ప్రతిసారి కూడా హోమం అయ్యాక మొత్తంతో వదిలేస్తుంది అనమాట. నా పరిస్థితి అటువంటిది. కాసేపు ధ్యానంలో ఉంటే కుండలిని యాక్టివేషన్ అయిపోతుంది అనమాట. అందులోంచి బయటపడడం గురించి నిత్యకర్మలు చెయ్యాలనే ఉద్దేశం నాదనమాట. నా మామూలుగా మౌనంగా ఉంటే నాకు ఏ పని చేయబుద్ధి కాదు, సైలెంట్గా ఉండిపోవాలనిపిస్తుంది అనమాట.
కానీ ఏదో ఒక యాక్టివిటీ చేయాలి. ఏదో అయినా యాక్టివిటీ చేయగలిగితేనే మనం లౌకికంగా ఉండగలుగుతాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ ఆశ్రమానికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా కానీ కోరికలు కోరుకుంటాము. కానీ మనం ఏమిస్తున్నాం, అక్కడికి వెళ్ళి ఏమి ఇస్తున్నాం అనేది ఎవరు ఆలోచించరు. నేను కొబ్బరికాయ కొట్టాను, పూజ చేశాను, నాకేం రాలేదని అంటారు. మనం పని చేస్తేనే జీతం వస్తుంది, పని చేయకుండా జీతం రమ్మంటే రాదు. అలాగే ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మనం ఏం సేవ చేశాము, సేవ ఇంపార్టెంట్. సేవ చేస్తేనే మనకి కోరుకునే అర్హత కలిగిద్ది అన్నమాట. కోరిక అది ధర్మబద్ధమైన కోరిక. సేవ చేయాలి, అలాగే మన ధర్మబద్ధమైన కోరికను చెప్పుకోవాలి. సేవ చేయకుండా మనం కోరికలు కోరుకోవాలి, మనం ఆ కోరిక నెరవేరలేదని తర్వాత బాధపడటం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడికి వచ్చాక నేను మేడం గారితో ఒక 3 నెలలు అయి ఉంటుంది. నేను షాప్ షిఫ్టింగ్ అవుదాం అనుకుంటున్నాను. 6-7 నెలలు ఆ పని అవ్వట్లేదు, నాకు సరైన ఏది దొరకట్లేదు. దొరికినా కానీ అది కలిసి రాలేదు, అది కూడా మారిపోయాను. చాలా స్ట్రగుల్ అయ్యింది. 2 నెలల క్రితం షాప్ షిఫ్టింగ్ అయ్యింది, కొద్దిగా ప్రశాంతంగా ఉన్నదన్నమాట. అలాగే ఫైనాన్షియల్గా ఇబ్బందులుగా ఉన్నా కానీ ఏది కూడా నాకు అది బరువు అనిపించట్లేదు. ఫైనాన్షియల్గా చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి, కానీ ఎవరు నన్ను ఇబ్బంది పెట్టరు, నన్ను గట్టిగా ప్రెజర్ చేయరు. గుంటూరు నుంచి వచ్చాము. మేము శ్రీశక్తి ఛానల్ చూస్తూ ఉంటాము, మీ ఇంటర్వ్యూ చేసాము. అలాగే వాళ్ళ మార్నింగ్ వాళ్ళ పౌర్ణమి కదా, పౌర్ణమి ధ్యానం ఉంటుంది, పౌర్ణమి హోమాలు ఉంటాయని తెలిసి వచ్చాము. చాలా బాగుంది. మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంత బాగా జరుగుతుందని తెలియదండి. చాలా బాగా జరిగింది. రెగ్యులర్గా వద్దామని అనుకుంటున్నాను. ఆధ్యాత్మిక విద్యను ఆధునిక విద్య కంటే హీనంగా చూడటం ఒకటి ఈనాడు అలవాటు అయినది. ఆ అలవాటుని పోగొట్టడానికి, ఆధ్యాత్మిక విద్య యొక్క వైజ్ఞానికతను ప్రపంచానికి అందజేయటానికి ఉత్తర హిందూ దేశంలో శ్రీరామ శర్మ ఆచార్య అనే ఒక దివ్య పురుషుడు చేసిన ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావటానికి మనము ఈ ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇక్కడ పూజలు, కోరికలు తీర్చుకోవటాలు దాని మీద విశేషంగా చెప్పబడదు. ఇక్కడ గాయత్రిని ఋషులు ఎలా సాధన చేశారో చెప్పబడుతుంది. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, అత్రి, కశ్యపుడు, జమదగ్ని మొదలగు మహనీయులందరూ కూడా ఏ గాయత్రి సాధన చేసి యుగ యుగాలుగా వారి పేరు మనం చెప్పుకుంటున్నామో ఆ గాయత్రి సాధన ఎలా చేయాలో ఇక్కడ నేర్పబడుతుంది. మహాపురుషుల గురించి మనం ఎందుకు గుర్తు చేసుకుంటాము అంటే వారు చేసినటువంటి క్రియాకలాపాలు మన జీవిత విధానాన్ని మార్చివేస్తాయి. వైద్యము నేర్చుకున్నటువంటి వ్యక్తి ఒక చోట ఉంటే వాడు ఏం చేయగలుగుతాడు? రోగగ్రస్తులైనటువంటి వ్యక్తుల జీవిత విధానాన్ని పూర్తిగా మార్చేస్తాడు. డాక్టర్ దగ్గరికి మీరు పేషెంట్గా వెళ్తే ఖచ్చితంగా మీ బాధలు పోతాయి, కానీ మీరు డాక్టర్ అవ్వలేరు. కానీ మీరు డాక్టర్ అవుతే ఏ విధంగా మీరు మీ బాధల్ని పోగొట్టుకోగలిగారో అనేక మంది బాధలు పోగొట్టుకోగలుగుతారు, అనేక మందికి మీరు ఆసరాగా నిలబడగలుగుతారు కదా. అలాగా ఈ గాయత్రి మహావిద్య అందజేసినటువంటి మహాపురుషుడి దగ్గర ఈనాటి వరకు మనం రోగగ్రస్తులు డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళాము. అంటే మన కోరికలు తీర్చుకోవటానికి వెళ్ళాము. వెళ్ళకూడదు అని నేను అంటేలే. డాక్టర్ దగ్గరికి బాధ వస్తే వెళ్ళాలా వెళ్ళొద్దా? నేను వద్దన్నా మీరు వినరు. బాధ వస్తే వెళ్తారు కదా. కానీ
కేవలము మనకి రోగ నివారణ చేయటానికి మాత్రము పూజ్య గురుదేవులు ఆవిర్భవించలేదు. గాయత్రిని ఒక మహావిద్యగా ఏ విధంగా ఆయన ఉపయోగించుకుని అంతటి వారు అయ్యారో అంతటి వారుగా మీరు అవ్వవచ్చు. ఈ గాయత్రి మహావిద్య భారతదేశానికి కొత్తది కాదు, మనం మర్చిపోయాం. విశ్వామిత్రుడు ముందు రాజు, అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళాక వశిష్ఠుడు ఆశ్రమంలో కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు చూశాడు. చూశాక ఆయనకి ఏమనిపించిందంటే రాజరికం కంటే కూడా ఈ గాయత్రి మంత్ర జపమే మంచిది అనిపించింది ఆయనకి. అని ఏం చేశాడు ఆయన? జీవిత విధానం మారిపోయింది. రాజుగా జీవిస్తున్నటువంటి వ్యక్తి తన రాజరికాన్ని వదిలేసుకున్నాడు. వదిలేసుకుని ఏం చేయటం మొదలెట్టాడు? గాయత్రి సాధన చేయటం మొదలెట్టాడు. ఈ గాయత్రి మహావిద్య నేర్చుకునే ముందు మనం 3 పదాలు ఇవాళ అర్థం చేసుకుందాం. ఈ 3 పదాలు మీ జీవితంలో పూర్తిగా మీరు ఎలాగ ఎప్పుడు ఉపయోగించుకుంటున్నారో మీకు తెలియాలి. ఆ 3 పదాలు ఏంటి అంటే గురుదేవులు ఎప్పుడు చెప్పేది ఉపాసన, సాధన, ఆరాధన. ఈ 3 పదాలు. ఏ విద్య నేర్చుకున్నా ఈ 3 పదాల ద్వారానే నేర్చుకుందాం. ఏ విద్య నేర్చుకున్నా కూడా మొదటిదేంటి? ఉపాసన. ఉపాసన అంటే దగ్గరగా కూర్చోవటం. కెమిస్ట్రీ నేర్చుకునేటప్పుడు మీరు ఎవరి దగ్గర కూర్చుంటారు? కెమిస్ట్రీ నేర్చుకోవాలి. మీరు ఎవరి దగ్గర కూర్చోవాలి? కెమిస్ట్రీ లెక్చరర్ దగ్గర కూర్చోవాలి. కెమిస్ట్రీ లెక్చరర్ దగ్గర కూర్చొని మీరు మాట్లాడుతూ ఉంటారా, లేకపోతే లెక్చరర్ చెప్పేది వింటారా? లేదండి, నేను స్తోత్రం చేస్తూ ఉంటానండి, నేను పూజలు చేస్తూ ఉంటానండి, సహస్రనామావళి పూజ చేస్తానండి. ఎవరికి? లెక్చరర్కి. చెయ్యండి, నేను వద్దంటం లేదు. కానీ చేస్తే మీకు కెమిస్ట్రీ వస్తుందా అని? కెమిస్ట్రీ రాదు. ఏం చేస్తే వస్తుంది కెమిస్ట్రీ? ఆయన చెప్పింది వినటానికి ప్రయత్నం చేయాలి. మీరేం సాధన చేయక్కర్లే. మరి ఉపాసన చేయమంటున్నప్పుడు గాయత్రి మంత్ర జపం చేయమన్నారు కదా. అవును, అదే చేయమన్నాము. కానీ గాయత్రి జపము చేస్తూ గాయత్రి మంత్రాన్ని వినాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మంత్ర జపం చేస్తూ ఏం చేస్తున్నారు? వినాలి మంత్రాన్ని. గాయత్రి మంత్ర జప ఉపాసన మీకు ఋషుల చెప్పిన ఫలితాలు ఇవ్వకపోవటానికి అదొక్కటే కారణం. జపం మీరు చేస్తున్నారు కానీ జపాన్ని మీరు వింటం లేదు. అర్థమైందా? ఉపాసన అంటే ఏంటో గాయత్రి మంత్రాన్ని వినండి. అంటే ఈ గాయత్రి మంత్రాన్ని మీరు వింటం మొదలెడుతూ ఉంటే సడన్గా ఏమి జరుగుతుంది అంటే మీ గురువు మీకు ప్రత్యక్షం అవుతాడు, సద్గురువు లభిస్తాడు, మార్గాన్ని తెలిపేటటువంటి వాడికి లభిస్తాడు. వాడు లభించేంత వరకు మీరు చేసుకుంటూ ఉండటమే. ఇది మొదటి. మీరు గాయత్రి స్వరూపులుగా మారలేదు అంటే అర్థం ఏంటి అంటే మీరు గాయత్రిని అర్థం చేసుకోలేదు, ఉపాసన చేయలేదు. కేవలము మీరు ఏం చేశారు అంటే మీ రోగానికో బాధకో నివారించుకోవడానికి గాయత్రి వద్దకు వెళ్ళారు. వెళ్ళండి, ఏమీ అభ్యంతరం లేదు మాకు. అంటే మీరు గాయత్రి ఉపాసన ఎలా చేయాలి? ఆ అమ్మ యొక్క ఆ మంత్ర తరంగాలలో మీరు లీనమైపోవాలి. ఇంచేత గాయత్రి మంత్రము గురించి గురువు గారు ఒక పుస్తకం రాశారు, గాయత్రి చిత్రావళి అని. అందులో ఆయన చెప్పింది ఏంటి అంటే గాయత్రి వల్ల మీకు మొట్టమొదట సద్గురువు లభిస్తాడు. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.